ఇద్దరు మంత్రులు ఒకసారి శ్రీనివాస్ గారు ఒకటి 8 మంది ఉన్నప్పుడు కూడా రూపాయి కూడా తెలంగాణకి ఏం ఒరగలేదనేది బయట చర్చ జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు, రాష్ట్ర ప్రజలు కూడా. నవీన్ గారు ఒక్క నిమిషం, నవీన్ గారు 16 సీట్లు కనుక ఇస్తే నిధులు ఇచ్చురేమో, 8 సీట్లు ఇవ్వడం వల్లనే ఇంకా వివక్ష చూపెడుతున్నారు అనేది అర్థమవుతా ఉన్నది. 16 సీట్లు ఇస్తే తెలంగాణ ప్రాంతం అంతా బీజేపీకి జేజేలు పలుకుతున్నది. కాబట్టి మనం బీజేపీకి నిధులు ఇవ్వాలనే ఆలోచన, అంటే కాంగ్రెస్ కి ఇవ్వడం కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, ఇప్పుడు 8 ఇచ్చినవి ఏం లేదు, మళ్ళీ తర్వాత ఏదో ఉంటుందని. అల్లాపూర్ శ్రీనివాస్ గారు, ఇద్దరు కేంద్రంలో మంత్రులు ఉన్నారు కానీ రాష్ట్రానికి ఏమి కూడా రాలేదు అనే చర్చ జరుగుతుంది. నేను అదే చెప్తున్నా నవీన్ గారు, ఈ బడ్జెట్ 48 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ లో ఆ 2 రాష్ట్రాలకి పోతున్నాయి మొత్తంగా కూడా. ఈ లెక్క ప్రకారం 15,000 కోట్లు ఏపీ రాజధానికి, ఇంకో 1000 కోట్లు ఎంతో కొంత ఆ యొక్క ప్రాజెక్ట్కి వస్తాయండి పోలవరం అనుకుందాం, మొత్తం ఆదాయం చెప్పింది కాబట్టి. అక్కడ ఒక ఆల్ టుగెదర్ 60,000 కోట్లు అనుకుందాం. 48 లక్షల కోట్లు కదా బడ్జెట్. ఈ బడ్జెట్ ఎక్కడ ఖర్చు కాకుండా ఉంటుందా? ట్రెజరీలో పెట్టేస్తారా? జప్తీ అవుతాయా అవన్నీ? ఈ యొక్క రాష్ట్రంలో దవాఖానలకు రావా? ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి రావా? దళిత గిరిజన విద్యార్థులకు లేకుంటే వారి చదువులకు వారి యొక్క స్కాలర్షిప్ ఈ యొక్క రాష్ట్రానికి రావా? లేదా ఉపాధి హామీ పథకం కోసం ఈ యొక్క రాష్ట్రానికి రావా? ఇన్ఫ్రారంగం రోడ్ల నిర్మాణం కోసం ఈ యొక్క రాష్ట్రానికి రావా? గతంలో గత 5 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా దేశం మొత్తంలో అత్యధికంగా రోడ్ల నిర్మాణం, నేషనల్ హైవేస్ నిర్మాణం మొత్తంగా కూడా ఈ యొక్క తెలంగాణ కవర్ చేస్తూ పాస్ అయినాయి కదా. ఆ బడ్జెట్ లెక్కేస్తే మొన్న మొత్తంగా కూడా మా కిషన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. అది మాది మేము చెప్పుకుంటే ఏమవుతుందో అనుకుని మళ్ళా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా సర్వే చేసినారు. ఆ యొక్క సర్వే జరిపి చెప్పిన రిపోర్ట్ కరెక్టా కాదని చెప్తే 100% 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా ఖర్చు అయినాయి. దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయమని చెప్పండి. ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి